రేయ్ వీడొచ్చాడేంట్రా? ఇప్పుడు గాని వీడు చూశాడంటే మనం బుక్ అయిపోతాం రా. అక్కడ పెట్టు. నమస్తే సార్. మీరు ఎక్కడున్నారేంట్రా? దొంగతనాలు చైన్లు కొట్టేయడం మానేసి పిల్లల్ని కిడ్నాప్ చేయడం మొదలు పెట్టారా ఏంటి? లేదు సార్, మాకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటే చూసి వెళ్దామని వచ్చాం. రేయ్ నిజం చెప్పండ్రా. మీకు ఎంత మంచి బుద్ధులు ఎప్పుడు వచ్చాయిరా? రేయ్ చెప్పండ్రా, నిజం చెప్పండి. అదేం లేదు సార్, నిజం, అందుకే వచ్చాం. అన్నా, మళ్ళీ నా బిడ్డను చూస్తానని అనుకోలేదన్నా. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదన్నా. దీపక్ ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాడని నాకు నర్స్ చెప్పింది. ఇదంతా దీపక్ గాడే చేశాడు మంద. ఇప్పుడు నీ బిడ్డను కూడా కిడ్నాప్ చేయాలనుకున్నాడు. సమయానికి మేము రాబట్టి కాపాడగలిగాం. నా బిడ్డేం పాపం చేసిందన్నా? మందారం, ఏం కాలేదు కదా, ఏడవకు. అన్నయ్య, మందారానికి మగబిడ్డ పుట్టాడు. ఓ సంతోషం. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారా? ఇద్దరు క్షేమమే అన్నయ్య. గుడ్. హాస్పిటల్ ఏమైనా అవసరం అయితే నీకు ఫోన్ చేసి చెప్పమాను. చెప్పానన్నయ్య, మార్నింగ్ డైరెక్ట్ గా ఇంటికి వస్తామన్నారు. తనని చంపబోయిన విషయం, బిడ్డని కిడ్నాప్ చేయించిన విషయం మావయ్యకి చెప్పేస్తే ఏంటి దీపక్, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నా? అబే అదేం లేదు మావయ్య, కొంచెం హెడేక్గా ఉంది. ఉదయం చూసినప్పుడు కూడా ఇలాగే ఉన్నావు. ఏదన్నా చేయరాని పని చేసి నా దగ్గర దాస్తున్నావా? అదేం లేదు తమ్ముడు. ఉదయం జరిగిన డాన్స్ కాంపిటీషన్లో మన రూపకైన గాయం గురించి చెప్పాను. అప్పటినుంచి వాడు అలాగే ఉన్నాడు. అంతే మావయ్య, అంతే. ఇప్పుడు మనకి రేపటి వరకు టైం ఉంది. నేనెందుకు అలా మాట్లాడానో అని ఆలోచించటం మానేసి ఆ బిడ్డని ఏం చెయ్యాలో దాని గురించి ఆలోచించు. దీపక్, ఒక పని చెయ్యి. ఆ రౌడీలకు ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. బిర్యానీ చాలా బాగుంది కదన్నా? అవునరా, చాలా బాగుంది. ఇదేంటి దీపక్ బాబు ఫోన్ చేస్తున్నాడు? మాట్లాడు. చెప్పండి దీపక్ బాబు. రే చవటల్లారా, మొన్న మీ దగ్గర మాయమైన బిడ్డ హాస్పిటల్లో ప్రత్యక్షమయ్యాడు. అదెలా మేడం? మేము వెళ్ళిన రూట్ కూడా వాడికి తెలియదు కదా. అంత కరెక్ట్గా హాస్పిటల్కి ఎలా వెళ్ళాడు? బ్లడ్ ఎవరిది మేడం?
ఈసారి ప్లాన్ నేను చెప్తాను. ఫెయిల్ అయిందంటే మీ రక్తం ఏరులై పారుతుంది. ఆ, సరే మేడం. అర్థమైందా? అర్థమైంది మేడం. ఈసారి వాడికంటే స్మార్ట్గా ఆలోచించి ప్లాన్ ఫెయిల్ అవ్వకుండా చూసుకుంటాను. పెట్టే ఫోన్. మనం తీసుకొచ్చిన బాబు హాస్పిటల్లో ఉన్నాడంట. దీపక్, ఈ ప్లాన్ మిస్ అయితే ఇంకొక ప్లాన్ గురించి ఆలోచించు. ఆ దద్దమ్మల వాలకం చూస్తుంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అవును చిన్నమ్మగారు, ఆ రోజు మీరు పిలిచిన డాక్టర్తో కలిసి ఆ దీపక్ బాబు నా బిడ్డని చంపాలని చూశాడు. రాజన్ వచ్చి కాపాడి హాస్పిటల్లో చేర్పించాడు. హాస్పిటల్లో కూడా నన్ను నా బిడ్డని చంపాలని చూశారు. అప్పుడు కూడా రాజన్నే కాపాడాడు. అయినా నా బిడ్డని మళ్ళీ కిడ్నాప్ చేయించాలని చూశాడు. అప్పుడు దేవుళ్లాగొచ్చి అమ్మాయి గారు రాజన్నే కాపాడారు. ఈ ఇంట్లో ఎన్ని కుట్రలు జరుగుతున్నాయా? అభం శుభం తెలియని పసిబిడ్డని చంపాలనుకున్నారా? తల్లి కొడుకులిద్దరు ఎంత విషం నింపుకునున్నారా? ఇంత జరుగుతుంటే బావగారికి ఎందుకు చెప్పలేదమ్మా? నాకు నా బిడ్డకి దీపక్ బాబు కావాలి చిన్నమ్మా. అందుకే నిజం నిరూపించాలని మాత్రమే ఉంది. దీపక్ బాబుని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నీకు న్యాయం జరుగుతుంది మందారం, నువ్వేం ఫీల్ అవ్వకు. ఏం ఆలోచిస్తున్నావు రాజు? ఏం లేదు అమ్మాయి గారు, రేపు డిఎన్ఏ టెస్ట్ జరుగుతుంది. ఆ దీపక్ విజయాంబిక గారు అడ్డు తొలగించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. రేపటి వరకు టైం ఉంది కాబట్టి మళ్ళీ అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చు. ఈ ఒక్క రాత్రికి మందారాన్ని బిడ్డని మనం కాపాడుకుంటే రేపటితో మందారం ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మందారం, నువ్వు ధైర్యంగా ఉండు. నీకు మేమున్నాం, ఈ కుటుంబం ఉంది. ఈ నైట్కు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఓ ఓ ఏమ్మా, అమ్మ బువ్వ తింటుంది. బువ్వ తినగానే మన దగ్గరికి వచ్చేస్తుంది. అమ్మ వచ్చాక ఆడుకుందుగానే. ఓ ఏమైంది మందారం? కొంచెం నీరసంగా ఉందమ్మాయి గారు. సరే పడుకో అయితే. బాబునివ్వండి, నేను ఆడిస్తాను. మీరు వెళ్ళి భోంచేయండి. బాబు పడుకున్నాక భోంచేస్తానులే, నువ్వు పడుకో. ఓ ఓమా ఓ అందరూ తిన్నారు. ఆ రూప కూడా తినేస్తే మన వాళ్ళు వచ్చి బిడ్డను తీసుకెళ్ళిపోతారు అనుకుంటే ఆ రూప ఇంకా తినలేదు. ఇప్పుడు ఎలా మమ్మీ? తినకపోతే ఏంట్రా, నిద్ర అయితే పోతుంది కదా. మనకి చిన్న గ్యాప్ ఇస్తే చాలు. చూద్దాం.
మమ్మీ ఆ రూపు కూడా నిద్రపోయింది. ఆలస్యం ఎందుకు? ఫోన్ చేయరా, వచ్చి బిడ్డని తీసుకెళ్ళిపోమను. ఇక ఏ సమస్య ఉండదు. ఫోన్ తీయడానికి ఏంట్రా ఎంతసేపు? బాబు అది బిడ్డను ఎక్కడ దాచారా? మీ దగ్గరే ఉన్నాడు కదా. బాబు అది అది ఏంట్రా బిడ్డ గురించి అడుగుతుంటే చెప్పరేంటి? బిడ్డ బిడ్డే ఏమైందో చెప్పండి, టెన్షన్తో చస్తున్నావు. బిడ్డ మా దగ్గర లేదు దీపక్ బాబు. బిడ్డను మీరే తీసుకెళ్లారు కదరా? తీసుకెళ్ళాం బాబు. బిడ్డను తీసుకుని వెళ్తుంటే ఎవరో మా తలపై గట్టి కొట్టారు. స్పృహ తప్పి పడిపోయాం. లేచి చూస్తే మేము ఎక్కడో పడి ఉన్నాం. బిడ్డ కనిపించలేదు. ఎవరు కొట్టినట్టు? బిడ్డని ఎవరు తీసుకెళ్ళినట్టు? అందరూ ఇక్కడే ఉన్నారు. మరి బిడ్డ రూప దగ్గరికి ఎలా వెళ్ళాడు? మీరు అలా కుట్ర ప్లాన్ చేశారు కాబట్టి నేను మీ ప్లాన్ ని తిప్పికొట్టాను. మరి కాసేపట్లో బాబొస్తాడు. మిస్టర్ దీపక్ బాబు, మీ బాబొస్తాడు. మీరు సూపర్ అమ్మాయి గారు. మేము కడుపు నిండా తిని పడుకున్నాం. మీరు టైం కుండబట్టే బాబుని కాపాడారు. మీరు బాగా తిని పడుకోలేదు రాజు. మీరు పడుకునేలా వీళ్లే ప్లాన్ చేశారు. ఓహో ఓహో అనుకున్నా. నైట్ ఫుడ్ తినగానే అలాగే అనిపించింది. హ, ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు DNA టెస్ట్ చేస్తారు. మీ బండారం బయట పెడతారు. మా అందారం బతుకుని బాగు చేస్తారు. ఇంకా మీ పప్పులు ఉడకం. అమ్మాయి గారు పదండి పోదాం. ఏటమ్మా ఎలాగొచ్చినావు? ఏటి కావాలా? ఇందాక ఎవరో బిడ్డ ఏడ్చినట్టు వినబడ్డాది. ఎవరో చూద్దామని వచ్చిన. ఏందే వినబడ్డదా భ్రమపడినవా? అయినా నీకు తెలియకుండా ఈ ఇంట్లో బిడ్డ ఏడు నుండి వస్తుంది? అవునవును, గది నిజమే. మరి నాకు వినబడ్డది ఏంది? నేను నిజంగానే భ్రమపడ్డానా? ఏం ఆలోచిస్తున్నావు రేణుక? దేనికోసమైనా వచ్చావా? గసవంటిదేం లేదు. నేను పోతా. ఏదో జరుగుతాంది. మరెప్పుడు చేయాలి? 10 రోజులు గడిస్తే గానీ DNA టెస్ట్ చేయకూడదు సార్. అదేంటి, కడుపులో ఉన్న బిడ్డకి DNA టెస్ట్ చేయించే రోజుల్లో 10 రోజులు ఆగాలంటున్నారేంటి? ఆ రూల్స్ ఇప్పుడు లేవు సార్. అయితే 10 రోజుల దాకా ఆగాల్సిందేనా? తప్పదమ్మా. వస్తాను సార్. పెద్దగా బిడ్డకి తల్లి మాత్రమే కాదు, తండ్రి కూడా ఉండాలి. మందారం విషయంలో ఆలస్యమైనా కానీ మీరు పట్టు విడవకుండా న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. అంతదాకా కూడా బిడ్డకి రక్షణ లేదని రాత్రి రుజువైనదయ్యా. వైకుంఠంలో ఆదిశేషుడు ఉంటాడు, గరుత్మంతుడు ఉంటాడు. వాళ్ళిద్దరికి జాతి వైరం ఉన్న సయోధ్య కుదిర్చింది ఆ విష్ణుమూర్తే.
ఇప్పుడు మందారానికి చేయించాల్సింది పరీక్షలు కాదు బాబు, కుదిరించాల్సింది వాళ్ళకి సయోధ్య. తమరికి చెప్పగలిగినంత టోండేం కాదు, ఏదో నాకు తోసింది చెప్పాను. ఎల్లొస్తామయ్యా. వస్తామయ్యా. ముత్యాలు మంచిది. దీపక్, డాక్టర్ 10 days టైం ఇచ్చాడు. మనకొచ్చిన ఆఖరి అవకాశం ఇది. సమస్యలన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఈ 10 రోజుల్లో నువ్వు రూపమెళ్ళో తాళి కట్టాలి. రూపని నీ పెళ్ళాం చేసుకోవాలి. అలా చెయ్యలేదంటే మనం ఇరుక్కుపోవడం ఖాయం, ఇంట్లోంచి గెంటేయడం ఖాయం. అత్తా, మీ అదృష్టం బాగుంది. మీకు గుమ్మడికాయంత దురదృష్టం వెంటాడుతున్నా ఆవగింజంత అదృష్టం మిమ్మల్ని ప్రతిసారి కాపాడుతోంది. ఈ డిఎన్ఏ టెస్ట్ ఇంకా 10 రోజుల దాకా లేదు కాబట్టి మందారం మీద బిడ్డ మీద ఎలాంటి ప్లాన్లు వెయ్యొద్దు. అవి నెరవేరని ముచ్చట్లు. నీకు 10 రోజులు కూడా అవసరం లేదు. తొందరలోనే మందారం బిడ్డకి నువ్వే తండ్రివని నిరూపిస్తాను దీపక్. అది నీ వల్ల కాదు. చూద్దామా? చూద్దాం. అమ్మా రూపా. పిండి వస్తున్నా. అమ్మా రూపా. చెప్పండి పిన్ని. ఏం లేదమ్మా, రేపు శ్రావణ శుక్రవారం కదా. రాజుకు నీకు పెళ్ళయ్యాక వచ్చిన మొదటి శ్రావణ శుక్రవారం ఇది. మీరిద్దరూ ఆ ఇంట్లో పూజ జరిపిస్తే మీకు ఆ ఇంటికి శుభం కలుగుతుంది. మీరు కూడా సౌభాగ్యవంతులవుతారు. దానికి ఎంత ఆలోచిస్తున్నావేంటి రాజు? మంచి జరుగుతుందంటే అంతకంటే ఇంకేం కావాలి చెప్పు. వెళ్ళి పూజ చేసిరండి. అది కాదు చిన్నయ్య గారు, ఇప్పుడు మందారం పరిస్థితి ఏం బాగాలేదు. పెద్దయ్య గారు మీరు మీ పనుల్లో బిజీగా ఉంటున్నారు. నేను అమ్మాయి గారు ఇంటికి వెళ్ళిపోతే ఎలా? మీరు చేసే పూజా ఫలం మీకు మీ ఇంటికి మాత్రమే కాకుండా మీరు చేసే పనుల్లో కూడా విజయం తెచ్చిపెడుతుంది. అందులో మందారం బాధ్యత కూడా ఒకటనుకోండి. అవును రాజు, లక్ష్మీదేవికి పూజ అంటే ధనం ఒక్కటే కాదు, ధనం, ధైర్యం, విద్య, ధాన్యం, విజయం, పరపతి, సంతానం, గుణం అన్నీ పొందుతారు. బెట్టినింట్లో తను చేయాల్సిన పనులు తనని చేయని. నువ్వెందుకు అబ్జెక్షన్ చెప్తున్నావు? ఇక్కడ మందారానికి ఏ ప్రమాదం లేదు. మీరెళ్ళరండి. బాబుని నేను చూసుకుంటాను, మందారం ఆంటీని మమ్మీ చూసుకుంటుంది. మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండక్క. అమ్మా, ఏదైనా డిజైన్ వేయొచ్చు కదా. నా బిడ్డ చందమామలాగా అందంగా ఉంటుంది కాబట్టి చందమామనే వేస్తున్నాను. నీకు ఇది తప్ప వేరేది రాదని చెప్పొచ్చు కదా. నానా, నువ్వు ఆ గోరింటాకేదో పెడితే నిన్ను చూసి నేను పెడతాను. అలాగే అయ్యా. ఏమ్మా రేణుకా, నువ్వు కూడా గోరింటాకు ఎట్టుకుంటున్నావా? పండగంటే పెట్టుకోవాలి కదా మామా. నేను మాత్రం ఆడపిల్లను కాదా ఏమి? అయ్యో కాదు, ఎవరన్నారు? అలాగే పెట్టుకో. రాజు, నువ్వు నాకు పెట్టు గోరింటాకు. పెడతాడు పెడతాడు, కాసేపు ఆగితే మంట పెడతాడు. ఏటమ్మా రేణుకా అలా నిలబడ్డావే? కూర్చో, గోరింటాకు పెట్టుకో. ఇదేంది, అమ్మాయి గారిలో ఎలాంటి మార్పు కనిపిస్తలేదు? నేను దురదగుంటాకు కలిపితే కనీసం మంట కూడా రావట్లేదా? ఇదేంది, నాకు దురదొస్తుంది.
ఒరే అయ్యా, ఏటైనదమ్మా? దురదేస్తుంది. గోరింటాకెట్టుకుంటే దురద పెట్టడం ఏంటి? ఎల్లి బురదలో చేపెట్టిపో, దురద తగ్గిపోతుంది. వెళ్ళు. బురదలోనా? చిన్న వెట్ట. పాపం, నా చేతులు మండేలా చేయాలనుకున్నావు, ఇప్పుడు నీ చేతులే మండుతున్నాయి. నేనేం చేశాను? గోరింటాకు కప్పు మార్చడం నేను చూశాను. అమ్మాయి గారి గోరింటాకు నా చేతులకు దాకి ఎర్రగా పండబోతుంది. వస్తున్నా అమ్మా. ఈ గోరింటాకులో ఏదో కలిపి నా చేతులు మండేలా చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు ఈ గోరింటాకు మార్చి నీ గోరింటాకు నీకే పెడతాను. అప్పుడు నీ చేతులే మండుతాయి. గోరింటాకుతో ఎర్రగా పండాల్సిన నీ చేతులు గోకి గోకి ఎర్రగా పండుతాయి. చెప్పి దండం పెడతా. ఏటైనదమ్మా? ఏటైనది? ఆలగరిసినారు ఎవలో? నువ్వెప్పుడు వచ్చావు రేణుకా? అది ఏందక్క? ఏమైంది? ఎందుకు అందరు ఏదోలా ఉన్నారు? ఈ షర్ట్ లో నన్ను నువ్వనుకుని ఈ రేణుక వెనక నుండి గట్టిగా కౌగిలించుకుని ఏదేదో చెప్తుంది. రేణుక, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని? మన ఇంటి ఆడబిడ్డవు కదా అని లోపలికి రానిస్తే నా కొడుకు కాపురంలోనే స్విచ్ పెట్టాలని చూస్తావా? ఇదిగో రేణుక, పద్ధతులు మర్చిపోయి ప్రవర్తించకూడదు. ఇంకో ఆడకూతురి జీవితంలో నిప్పులు పోయడానికి నీకు మనసెట్ట వచ్చిందమ్మా? నీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయింది? ఎందుకు ఎప్పుడు ఇట్లాంటి పనులు చేస్తావు? నువ్వు చేసింది కరెక్ట్ కాదు రేణుక. ఆపండ్రి, నేను చెప్పేది ఒకసారి ఇండ్రా. అదే జరిగిందంతా కళ్ళ ముందు కనపడతా ఉంటే మళ్ళీ నువ్వు చెప్పేదేంటి, మేము వినేదేంటి? అది కాదత్త, నేను నువ్వేడు చెప్పినా ఇప్పుడు నువ్వు చేసింది కరెక్ట్ కాదమ్మా. సరే, తొందరగా తయారవమ్మా. పదండి పదండి. పదండి, టైం అవుతున్నది. మందారం, బిడ్డెందుకు అలా ఏడుస్తున్నాడు? ఏమో చిన్నమ్మగారు, నాకు అర్థం కావడం లేదు. ఏది ఇలా ఇవ్వు. ఓ చిన్నప్పుడు పింకీ కూడా ఇంతే, ఇలాగే సతాయించేది. నేను ఎత్తుకోగానే ఏడు పాపేది. ఇటివ్వు సుమా, నేను ఎత్తుకుంటే ఆపుతాడు. ఓ నానా, ఓంటి మీరు పెంకి నాన్న కాబట్టి ఆపుంటుంది. ఓంటి బంగారం, ఓంటి ఓ నానా, ఓం బంగారం. నాన్న ఇటు ఇవ్వండి. జాగ్రత్త. సంతోషంగా ఉన్నారు కదా? ఇప్పుడు ఎట్లా పూజ చేస్తారో నేను కూడా చూస్తా. మలేషనా, మలేషనా, ఏంది? అమ్మ వచ్చేసిందిరా. నా నగలు నాకు ఇచ్చేసాయి. అమ్మని ఇందాక నగలిచ్చి అందరి ముందు బుక్ చేసినావు కదే. నగలెందుకు రేణుక? అది నీకు అనవసరం. నేను మా అన్నని అడుగుతున్నాను కదా. రేణుక, ఏం మాట్లాడుతున్నావు?
ఇక్కడ పూజ జరుగుతుంది, ఆ మాత్రం సెన్స్ లేదా నీకు? సెన్స్ గురించి మీ అందరితో చెప్పించుకోనికి రాలే. నా నగల కోసం వచ్చిన అవతల మా అమ్మ వచ్చింది. రేణుక, అసలు ఈ నగలు గోలేటమ్మా? అయ్యో మీకేం తెలియదు, మీరు గమ్మునుండ్రి. వరాలు, నీ మెళ్ళో నా నగలు లేవేంది? రే మల్లేశన్న, నా నగలేవిరా? అమ్మా, పూజ జరుగుతుంటే మధ్యలో ఈ నగల గొడవేంటి? ఏదైనా ఉంటే తర్వాత చూసుకోండి. అమ్మా మీరు కానివ్వండి. అరే, నేను పిచ్చిదానిలా అరుస్తుంటే మీ పాటికి మీరు పూజ చేసుకుంటుర్రా? అసలేంటమ్మా నీ సమస్య? పిలవని పేరంటానికి రావడమే దండగా అనుకుంటే వచ్చిందని వచ్చినట్టుగా ఉండకుండా ఎగిరెగిరి పడతావేటి? నేను ఎగిరెగిరి పడతాండానా? నలుగురిలో బాగుండాలని మా అమ్మకు తెలియకుండా నగలిస్తే నన్నే నలుగురిలో అవమానిస్తారా? అరే మల్లేశన్న, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ క్షణం నా నగలు నాకు కావాలే. అవతల అమ్మ వచ్చేసింది. అమ్మా, పూజ మధ్యలో లేచి నగలు ఇవ్వడం అంత మంచిది కాదు. తర్వాత ఇస్తాడు, ఆగు. అదంతా నాకు తెలియదు. నా నగలు నాకు కావాలే. ఈ పూజ జరగనీకి వీళ్ళే. అవతల మా అమ్మ వచ్చేసింది. బాబు, ఆ నగలేవో అడుగుతుంది, ఇచ్చేసేయ్. నగలు నా కాడుంటే ఆడాడి నుంచి తీసుకొస్తాడు. పూజ లేదు, గీజ లేదు. లేవండి లేవండి, మీరు పారి పారి. ఆగండి, అవసరం లేదు. యాడిపోతుండు? ఆయన యాడుందని తీసుకురానికి. నువ్వు నాకు నగల బాక్స్ ఇచ్చినప్పుడే ఎక్స్పెక్ట్ చేసిన ఇట్లాంటి ప్లాన్లు ఏవో చేస్తావని. అందుకే నీకు నచ్చితే నువ్వు వేసుకో. నిజంగా రేణుక ప్రేమతోనిచ్చిందా? నాకేదో తేడా కొడుతుంది. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అడగక ముందుకే వచ్చి నగలివ్వడం దేనికి? మళ్ళీ అవి దొంగిలించి పరువు తీసుకోవడం దేనికి? అందరిలా చెప్తే నీ పరువు పోతుందని చెప్పలే. నీలాంటి చెల్లి నాకున్నందుకు సిగ్గుపడుతున్నా. చిచి, నువ్వు మారవు. ఇంకెప్పుడు ఇటువైపు రాకు. ఇంకో మాట, నగలకి నాణ్యాలకి ఆశపడేది కాదు నా వరాలు. అయినా నువ్వు వాళ్ళని ఎంత దూరం చేయాలని చూస్తే వాళ్ళంత దగ్గర అవుతారు. అమ్మాయి గారు, ఏంటి అమ్మాయి గారు ఇది? ఎందుకంత ఆవేశపడుతున్నారు? వాడు నా పర్సు లాక్కోలేదు, నా తాళి బుట్ట లాక్కెళ్ళాడు. అందుకే ఈ వేరే ఆవేశం. వరలక్ష్మి వ్రతం చేసుకున్నది ఎందుకు? నా భర్త నా తాళి క్షేమంగా ఉండాలనే కదా. పోనీలే, నా మంగళసూత్రం నాకు దక్కింది. మళ్ళీ నీ చేత్తో కట్టించుకుంటాను. అమ్మాయి గారు, మీరు నన్ను మేనేజ్ చేసి నోరు మూయించిన ఆ దేవతని మాయ చేయలేరు. నేను కట్టని తాళి మీ మెడలో ఉండకూడదనే ఇలా జరిగింది. అబద్ధపు పెళ్లికి ఈ రోజుతోనైనా ముగింపు చెప్దాం. అంటే నువ్వు మెళ్ళో తాళి కట్టవా? కట్టను. రాజు, క్షమించండి అమ్మాయి గారు. నేను 3 ముళ్ళు వేని తాళి మీ మెడలో పడింది. అది మంచో చెడు దానంతట అదే మీ నుంచి వేరైంది. ఇంకా ఈ నాటకానికి స్వస్తి చెప్దాం. అసలు మీరు కానీ ఆ DNA రిపోర్ట్స్ని పోగొట్టకపోయి ఉంటే ఈ పాటికి దీపక్కి మందారానికి పెళ్లి జరిపించుండేవాణ్ణి. దీపక్ వల్ల ప్రాబ్లం రాదు కాబట్టి అప్పుడు నేను పెద్దయ్యకి నిజం చెప్పేసేవాణ్ణి. అంటే వీళ్ళ దగ్గర ఏ ప్రూఫ్స్ లేవా? వీళ్ళెక్కడ నీకు మందరానికి పెళ్లి చేస్తారో ఏమోనని నీ లెక్క నేను కూడా భయపడ్డాను. గుళ్ళో వేసిన నాటకల్లో పూల దండతో పాటు నీ చేత్తో నువ్వే తాళి కూడా వేశావు. మర్చిపోయావా?
అది నాటకం అమ్మాయి గారు. నాటకంలో అయినా సినిమాల్లో అయినా తాళి కడితే వాళ్ళిద్దరికి నిజంగానే పెళ్ళైపోయినట్ట. నువ్వు పెళ్లిని రద్దు చేసుకోవడం కోసం ప్రేమని కూడా చంపుకుంటున్నావా? హే, రికార్డ్ చేయి. పేదవాడి ప్రేమ మనసులో పుట్టి మనసులోనే చచ్చిపోవాలి. ఇన్ని రోజులు DNA రిపోర్ట్స్ లేకుండానే వీళ్ళు ఇన్ని నాటకాలు ఆడారా? శబాష్. టీవీ కనెక్ట్ చేశాను మావయ్య, చూడండి. కరెక్ట్ టైంకి వచ్చారు. రారూపా, రారాజు, ఏంటి సడన్ గా వచ్చారు? దీపక్ ఏదో వీడియో చూపిస్తా అంటున్నాడు, మీరు కూడా చూడండి. రాజు నేను ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి. రాజు నా నుండి ఒక్కరోజు దూరమైనా నేను తట్టుకోలేను. నేను బాధపడితే మా నాన్నగారు తట్టుకోలేరు. మా నాన్న మమ్మల్ని అర్థం చేసుకోవాలి. అందుకే మా మధ్య ఎలాంటి అంతరాయం కలగకుండా మీరే చూసుకోవాలి స్వామి. ఇదేంటి, నేను రికార్డ్ చేసిన వీడియోలో మాటలు మారిపోయాయి. ఏంట్రా ఇది? ఈ వీడియో చూపించడానికైనా ఇంత హడావుడి చేసావు? ఏదో ప్రూఫ్ అన్నావు, డీటెయిల్ గా చూపిస్తాను అన్నావు. ఆ వీడియోలో తప్పే ఉందిరా? లేదు మావయ్య, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అక్కడ రూప వేడుకుంటుంది వేరు, ఇక్కడ వినిపించిన ఆడియో వేరు. ఎలా జరుగుతుంది పొరపాటు? ఫోన్ నీదే అయినప్పుడు పొరపాటు ఎక్కడ జరిగిందట? అయినా వాళ్ళ పెళ్లి విషయం నీకెందుకురా? ప్రతిసారి పెళ్లి కాలేదు అంటున్నావు. పెళ్లి కాకుండా అయినట్టు నటించాల్సిన అవసరం వాళ్ళకేంటి? నేను చెప్పేది నిజం మావయ్య. కావాలంటే రూప్ మెడలో చూడండి, తాలిబొట్టే ఉండదు. ఆ రోజు తనకు తానే తాలిబొట్టు కట్టుకుంది, అంతే తప్ప వీళ్ళకి అసలు పెళ్లే జరగలేదు. నా మెళ్ళో తాళిబొట్టు లేకపోవడం ఏంటి? పిచ్చిగాని పట్టిందా నీకు? ఇదిగో, ఏంటిది? ఎవరైనా బంగారం ఉన్న బాక్స్ని లాకర్లో పెట్టుకుంటారు గాని ఎక్కడ పడితే అక్కడ పెడితే పోతుందన్న భయంతో. అలాగే విలువైన ఆధారాలున్నప్పుడు ఫోన్కి పాస్వర్డ్ పెట్టుకోవాలి, లేదంటే పాకెట్లో పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పెడితే ఇలాగే ఆధారాలు తారుమారవుతాయి, ఆశలు ఆవిరవుతాయి. తెలివిగా తప్పించుకున్నారని సంబరపడిపోకండి. నిజం నిదానంగా తెలుస్తుంది అంటారు. అలా మీ ఇద్దరికీ పెళ్లి కాలేదు అన్న విషయం నా తమ్ముడికి తెలిసిన రోజు మీ ఫ్యూచర్ ఏంటో ఇందాక నా తమ్ముడి మాటల్లో అర్థమై ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు ఎంతో కాలం తప్పించుకోలేరు. ఏదో ఒక విషయంలో మీరు దొరుకుతారు. మీ ఇద్దరికి పెళ్లి కాలేదని ప్రూవ్ చేసే వరకు నేను నిద్ర కూడా పోను. ఆల్ ది బెస్ట్ అత్తా. బాబు, దీపక్ బాబు, అత్తయ్య ఇంకా నిద్రలేని రాత్రులు చాలా గడిపేలా ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోే. పదరాజు. చూసావారా దీని పొగరు? ఇంకెన్ని రోజులు మమ్మీ ఆ రూప మెడలో తాలి కట్టి నీ కోడల్ని చేస్తాను. అప్పుడు చూపిద్దాం మన పొగరేంటో. మాటలు చెప్పడం కాదు దీపక్, చేతల్లో చూపించు. రూప మెడలో తాళి కట్టాలంటే
ముందు దానికి పెళ్లి కాలేదనే విషయం నిరూపించాలి. ఆహా, ప్రశాంతంగా ముందు కూడా తాగనివ్వరు. హలో, ఎవరు? అన్నా, నేను రేణుకని. ఏ రేణుక? ఆ, మీ ఆవిడోళ్ళ ఇంటి ఓనర్ ఉందే, ఆవిడ కూతుర్ని. నువ్వా? చెప్పమ్మా రేణుక, చెప్పు. నువ్వు చాలా అమాయకుడువన్నా. అవునమ్మా, నిన్న వైన్ షాప్లో కూడా అడిగి మరీ టిప్ తీసుకున్నారమ్మా. వచ్చాక ఆలోచిస్తే అప్పటికే మందు ఎక్కువైందని అర్థమైంది. నన్ను అమాయకుడిని చేసి దోచుకుంటున్నారమ్మా. పెద్ద యదవి కూడా. ఏందమ్మో, చనువిచ్చాను కదా అని సంకనెక్కుతాను. చవటవి, దద్దమ్మవి. లేకపోతే ఏందన్నా, నీ అత్తమామలు నీకు ఇవ్వాల్సిన కట్నం పైసలు ఇచ్చిండ్రా? లేదు కదా. లేదు. అందుకే దద్దమ్మ అన్నాను. మాకియాల్సిన 10 లక్షలు 3 రోజులు సుక్కలు చూపిస్తే పువ్వుల్లో పెట్టిచ్చిండ్రు. నువ్వేమో కట్నం పైసల కోసం రావడం, వీళ్ళు నీకు కోడి కూర పెట్టడం, నువ్వు మూత దుడుచుకొని పోయి సీపులు ఇక్కడ దాక్కుంటూ వీళ్ళ మనసులల్లా షీప్ అయిపోయినావు. ఇప్పుడే వచ్చి వాళ్ళ తాడ తీస్తా. నాకు రావాల్సిన డబ్బు ఇచ్చే వరకు వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. అయినా తాగినప్పుడున్న వాగుడు దిగిపోయినప్పుడు ఉండదేమో కదన్నా. చూస్తావు కదా. చూద్దాం. అది వీళ్ళ బలహీనతే నా బలం. ఏదో ఒక సమస్య సృష్టించి ఆ రాజు రూపాలను విడిదీయాలా, రాజు నా సొంతం చేసుకోవాలి.